ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి బక్కా జడ్సన్ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి తెలంగాణలో రాజకీయ పార్టీలు సిండికేట్ గా మారాయని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తన మేనిఫెస్టో రూపొందించామని, త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంగవైకల్యం తనకు ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రజల పక్షాన వినిపించే గొంతుకగా తనను అత్యధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నానాటికి రాజకీయ కలుషిత పెరిగిపోతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత పెడదారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కోయిన వెంకన్న గారికి మరి వచ్చిన సహచరులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈరోజు దాదాపు 50 సంవత్సరాల నుండి నేను విద్యార్థి దశ నుండి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఎన్ఎస్వై నుండి అనుబంధంగా ఈ రోజు వరకు నేను పనిచేస్తూ వచ్చినాను. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ప్రత్యేకమైన పరిస్థితులు, ఇలా పోరాటాల గలాలను అనగదొక్కే విధంగా ఈ 10 సంవత్సరాలు నియంత పాలన కొనసాగింది. ఈరోజు ఎన్నలేని విధంగా తెలంగాణలో మరి ఒక సిండికేట్ పాలిటిక్స్ నడుస్తుంది. సిండికేట్ పాలిటిక్స్ అంటే కాళేశ్వరం స్కామ్లో ఒకరిది కాదు, అందరూ బీజేపీ అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని పార్టీలు అందులో భాగస్వామ్యం ఉంది ఆ కుంభకోణంలో. కాబట్టి ఎవరు కూడా మెగా కృష్ణారెడ్డి పేరు బయటికి తీయరు, ఆయన పేరు ఎవరు మాట్లాడారు. ఈరోజు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కాళేశ్వరం పెద్ద స్కామ్ అని, కానీ కాంట్రాక్టర్ పేరు మాట్లాడారు. కేవలం మేడిగడ్డ చుట్టే తిరుగుతారు. ఎందుకంటే కడుతున్నప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా అక్కడి దాకా వెళ్ళలేదు. వెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరంటే రాహుల్ గాంధీ గారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళింది కాబట్టి దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్లు అయినాయి. దాదాపు 5,71,000 కోట్ల అప్పయింది. ఇవన్నీ కూడా నేను ఎవరి పాడాయనో తెలంగాణ అని 179 కేసులు ఇయాటికి నేను ప్రభుత్వం పైన వేసిన. ఇది ఆ పుస్తకం, దానికి అనుగుణంగా ఈ పుస్తకం తీయడం జరిగింది. ఈరోజు సరే ప్రభుత్వం మారిందని చెప్పిన ఇయాటికి ధరణి దొంగలు అట్నే ఉన్నారు ప్రభుత్వంలో, మరి భూపకాసారులు అట్నే ఉన్నారు, పేర్లు మారలేదు. ఇయాటికి అనేకమైన సమస్యలు అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ఎవరినైతే ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేసి వాళ్ళ జైల్లో పంపుతామని చెప్పినామో ఇయాటి వరకు అవేవి కూడా నెరవేరలేదు. కాబట్టి సిండికేట్ పార్టీస్ వ్యతిరేకంగా ఈరోజు దాదాపు 30 లక్షల మంది యువకులు ఉద్యోగాలు లేక రోడ్లపై ఉన్నారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ అమ్ముకున్న జనార్దన్ రెడ్డిని బొకే ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపారు. అది వరకు గంట చక్రపాణి అనేటువంటి పేపర్ అమ్ముకున్నాడు. ఆయన పీరియడ్లో పేపర్ లీక్ అయింది, ఆయన మీద ఎంక్వైరీలు ఉన్నాయి. మళ్ళీ కొత్త చైర్మన్ తీసుకొని వచ్చిన మహేందర్ రెడ్డి అనేటైనా ఆయన మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మా నెత్తి మీద తెలంగాణ నెత్తి మీద పెడుతున్నారంటే, పాత వాళ్ళనేమో సాగనంపుతున్నారు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, కొత్త వాళ్ళనేమో అవినీతి ఇదివరకు మంచి ట్రాక్ రికార్డ్ లేనటువంటి వ్యక్తులను ఈరోజు తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నారు. కాబట్టి ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ రోజు ఒక గలం అనేది ఉండాలి. మరి అనగదొక్కబడుతున్న ప్రజల తరపున, మరి సంపన్న వర్గాల తరపున ఈ రోజు మా గలాన్ని వినిపించడానికి మరి ఎమ్మెల్సీకి నిలబడాలని చెప్పిన పదవి ఆకాంక్షతోనో లేకపోతే వేరే ఆకాంక్షతో కాదు. ఈరోజు కోయిన వెంకన్న గారు వచ్చి మద్దతు తెలిపినంటే ఆయన పూర్వపరాలు మా గురించి తెలియంది ఒట్టిగా రారు. వేరే వాళ్ళు పిలుస్తే అంత ఈజీగా పోయేటోరు రారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు కాదు. వాళ్ళందరూ కూడా ఈ రోజు నాకు మద్దతు తెలపడానికి ముందుకు వచ్చిందంటే నా క్యారెక్టర్, నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసే వాళ్ళు ముందుకు వచ్చిండ్రు అని చెప్పేసి నేను ఖమ్మం జిల్లాలో ఉన్న పట్టభద్రులు అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు మేము చేసిన ఉద్యమాలన్నింటినీ ఒకసారి మీరు బేరీజు వేసుకోండి. ఇన్ని రోజులు మేము చేసిన త్యాగాలను బేరీజు వేసుకోండి. మా కోసం, మా కుటుంబం కోసం, మా బంధువుల కోసం కాదు. ఈ రోజు 1,200 విద్యార్థులు ఏ తెలంగాణ కోసం చచ్చిపోయారో ఆ బిడ్డల కోసం ఈ రోజు మేము నిలబడతా ఉన్నాం. ఆ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చడంలో మరి ఒక గ్యాంగ్ విఫలమైపోయింది. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు కూడా నేను సొంత పార్టీ అయినా కానీ ఎక్కడ వరకు పోతారనే ఒక అనుమానం జరుగుతూ ఉంది. కాబట్టి సిండికేట్ పాలిటిక్స్ కు, సిండికేట్ అడ్మినిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా ఈ రోజు అవన్నీ పక్కకు జరగాలంటే ఈ రోజు ఖచ్చితంగా మా అటువంటి ఒక సంపన్న వర్గాల గలం అనేది అసెంబ్లీలో ఉండాలి, మన కౌన్సిల్లో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఖమ్మం రావడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓటు మరి నాకు వేసి మీరు గెలిపించాలని కోరుకుంటున్నా. ఇది నా గెలుపు కాదు, మన అందరి గెలుపు, మన గలం గెలుపు, మన అనగదొక్కబడ్డ బతుకుల గెలుపు, ఇది మన అణచబడ్డ బతుకుల గెలుపు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఓటు వేద్దాం బక్కా జడ్సన్ గారికి, ఓటు వేద్దాం బక్కా జడ్సన్ గారికి, ఓటు వేద్దాం ఎమ్మెల్సీగా బక్కా జడ్సన్ గారికి. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా బక్కా జడ్సన్ గారు పోటీ చేయడానికి గత 5-6 నెలల నుంచి
ప్రచారం జనంలో ఉన్నారు. వీరు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో అన్యాయం జరిగినా, ఏ ప్రజలకు అన్యాయం జరిగినా, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతులు అన్ని సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ అతను ఒక వికలాంగుడు అనే స్పృహ లేకుండా పనిచేస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఉన్నత చదువుకొని ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. వీరు గతంలో 3-4 సార్లు ఖమ్మం వచ్చారు. ఇప్పటికే 4వ వరుసలో ఖమ్మం తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి వరంగల్, నల్గొండ ఈ జిల్లాల్లో తిరగడానికి వచ్చారు. మేము ఆహ్వానిస్తున్నాం. వీరిని గెలిపించడం వల్ల సమాజానికి ఎంతో ఉపయోగమో ఆయన గారు నార్మల్గానే నిరూపించారు. కాబట్టి ఎన్నో అవినీతి అక్రమాలను వెలికితీశారు, ధైర్యంగా ముందుకు పోయారు. ఈరోజు బక్కా జెర్సన్ అంటే చూడటానికి చాలామంది బక్కోవడం, చిన్నోవడం అనుకుంటారు. కానీ ఆయన చేసిన పని చూస్తే చాలామంది గుండెల్లో పరుగులెత్తించిన సంఘటన ఉంది. ఇటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీగా పదవి ఇచ్చే అవకాశం కల్పిస్తే అసెంబ్లీలో, మండలిలో, శాసన మండలిలో ప్రజా గొంతుక ఏంటో నిరూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరికి అవకాశం రావాలని యువకులు పట్టభద్రులందరూ కూడా వీరికి మద్దతు ఇచ్చి ఓటేసి గెలిపించవలసిందిగా కోరే ప్రచారంలో భాగంగానే ఖమ్మం ప్రెస్ క్లబ్కి వచ్చారు. వారికి మా యొక్క సమాచార హక్కు ప్రచార వేదిక, తెలంగాణ జనవేదిక, ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రజలందరికీ ఇటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది ఏమిటంటే, రాబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పోటీ చేయబోతున్నటువంటి బక్కా జెర్సన్ గారు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారికి సహకరించి వారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసినట్లయితే మీ యొక్క ప్రశ్నించే గొంతుకుగా శాసన సభలో వారి యొక్క గొంతును వినిపిస్తూ ప్రజల యొక్క సమస్యలని ప్రశ్నిస్తారని, అదేవిధంగా 317 జీవో ఉద్యోగులకు జరిగినటువంటి అన్యాయాన్ని, అదేవిధంగా టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అన్యాయాలు, నిరుద్యోగులకు జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి రిజర్వేషన్స్, అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్లు రాకుండా ఎన్నో ఉద్యోగాలని అలాగే ఉంచేసి నిరుద్యోగులను వయోభారం పెంచుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాల మీద ప్రశ్నించడానికి, అదేవిధంగా రైతులకు మద్దతు ధర కోసము అన్ని రకాలైనటువంటి సమస్యలని, ప్రజలకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో మీ తరపున ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క బక్కా జెర్సన్ గారిని రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలలో మీ యొక్క ఓటును వేసి గెలిపించవలసిందిగా, తెలంగాణ ఎందుకోసమైతే తెలంగాణ ఏర్పడిందో అసలైన తెలంగాణ యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క ఆకాంక్షల్ని ముందుకు తీసుకురావడం కోసం వారిని గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.